Hi, this is Karthik. I am back with one more video and one more concept, that is BRICS members. సో మనకి తెలిసింది ఏంటి, బ్రిక్స్లో 5 కంట్రీస్ ఉంటాయి. బట్ రీసెంట్గా జాన్లో ఇంకొక 5 కంట్రీస్ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు బ్రిక్స్ మెంబర్స్లో 10 కంట్రీస్ ఉన్నాయి టోటల్గా. సో ఈ 10 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక షార్ట్ కట్ని క్రియేట్ చేశాను. సో ఈ షార్ట్ కట్ కనుక గుర్తుంటే అప్లై చేస్తే ఈజీగా ఆ 10 కంట్రీస్ని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ నేను తీసుకున్న ట్రిక్ ఏంటంటే బ్రిక్స్ హౌస్ ఇరాన్. ఓకే, సో బ్రిక్స్ హౌస్ ఇరాన్. సో ఈ జస్ట్ ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఆ 10 కంట్రీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 3 వర్డ్స్కి రిలేషన్ ఏంటంటే, సో ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న లాజిక్ తీసుకున్నా, ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసాను. చూడండి, బ్రిక్స్. సో బ్రిక్స్ అంటే జనరల్గా మనకి తెలుగులో ఏంటి, ఇటుకలు. సో ఆ ఇటుకలు యూజ్ చేసి మనం ఏం క్రియేట్ చేస్తాం ఆర్ ఏం డెవలప్ చేస్తాం, హౌసెస్. ఓకే, సో బ్రిక్స్ దేనికి యూజ్ చేస్తాం, హౌస్ కన్స్ట్రక్షన్కి. సో ఈ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇరాన్ కంట్రీలో. ఇరాన్లో జనరల్గా ఉండవు, బట్ ఏంటంటే ట్రిక్ కోసం నేను అలా తీసుకున్నా. ఓకే, సో బ్రిక్స్ దేనికి యూజ్ చేస్తాం, హౌస్ కన్స్ట్రక్షన్కి. ఈ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఇరాన్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ ఒక్క ట్రిక్ని యూజ్ చేసి మీరు ఆ 10 కంట్రీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో బ్రిక్స్లో బి అంటే మనకు తెలుసు బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. సో హౌస్లో నేను H1 యూజ్ చేస్తున్నా. యు అంటే యుఏఈ, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఈ అంటే ఇథోపియా, ఈ అంటే ఈజిప్ట్. జనరల్గా హౌస్ స్పెల్లింగ్ ఏంటి, HOUSE. బట్ ట్రిక్ కోసం నేను ఏం చేశానంటే ఇంకొక ఈ ఎడిషన్ యూజ్ చేశాను, అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇరాన్. సో ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీరు ఈజీగా ఆ 10 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఎవరైతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.